తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది పైచిలుకు రైతాంగానికి 42 లక్షల పైచిలుకు ఆసరా పెన్షన్దారులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు పడే తేదీలు, మార్చి నెల పింఛన్లు పడే తేదీ, ఏప్రిల్ నెల పింఛన్లు పడే తేదీ, మే నెల పింఛన్లు పడే తేదీ, జూన్ నెల పింఛన్లు పడే తేదీ, కొత్త విధానంలో పంపిణీ, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజలకు ఈ వీడియో చేరవేసిన వారు అవుతారు. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం మీ ముందుకు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ని తీసుకొని రావడం జరిగింది. రేషన్ కార్డులు అనేవి మార్చి 1వ తేదీ నుండి హైదరాబాద్, ఈ రేషన్ కార్డులు హైదరాబాద్, రంగారెడ్డిలో మొదటి రోజు మార్చి 1వ తేదీన 1,00,000 కార్డులను ఇవ్వబోతున్నట్లు సమాచారం. మార్చి 8వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మిగతా 33 జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డ్స్ అప్డేట్ చేసుకోండి. పాత రేషన్ కార్డులు ఉన్నవారు కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కారణం, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో ఒక విషయం తెలియజేయడం జరిగింది. మహిళా సోదరీమణులకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి పథకం అత్యంత త్వరితగతంగా ప్రారంభించబోతున్నాము. 2,500 రూపాయలను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని పంపిణీ చేస్తామని పేర్కొనడం జరిగింది. కావున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉంటేనే, అది కూడా మహిళలందరికీ ఈ 2,500 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన రేషన్ కార్డులు అప్డేట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. ఇది చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ 2,500 రూపాయల పథకం అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటుగా ఈరోజు ముఖ్యమైన అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తయిందని చెప్పడం జరిగింది. మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో వ్యవసాయ నిమిత్తం ఉపయోగిస్తున్న ప్రతి ఎకరానికి కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పేర్కొనడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఈ రైతు భరోసా, రైతు బంధు డబ్బులు మొదటి రోజు 17 లక్షల మందికి పంపిణీ చేశామని పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా
ఈ రైతు బంధు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకంలో వచ్చింది మనకి ఈ రైతు భరోసా. కేసీఆర్ 10,000 ఇస్తే ఈ కాంగ్రెస్ 12,000 రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో వచ్చిన ఇల్లు అయితే అందరికీ ఫైనల్ ఇల్లు కాదు. L1, L2, L3లలో మొదటగా L1 లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి 5 లక్షల రూపాయలు, మొదటి విడత బేస్మెంట్ వేసిన తర్వాత 1,00,000 రూపాయలు, రెండవ విడత గోడలు కట్టిన తర్వాత 1,00,000 రూపాయలు, మూడవ విడత ఇల్లు నిర్మాణం పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు, మొత్తం ఇలా 5 లక్షల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. సో ఇది ఈ లిస్టులు అనేది అత్యంత త్వరితగతంగా గ్రామ పంచాయతీల్లో పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక శుభమైన వార్త అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ కూడా ఈ 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ కూడా ప్రభుత్వం ఈ పైన ఉన్న డబ్బులు కడితే ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అత్యంత త్వరితగతంగా చేయాలని బ్యాంకులను కూడా ఆదేశిస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న 12,000 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ 2 లక్షల పైచులకు ఉన్నటువంటి రైతుల ఓట్లు కూడా కీలకం కాబోతున్న తరుణంలో వీటన్నింటినీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42 లక్షల పైచిలుకు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహుల యొక్క ఓట్లు కీలకం కాబోతున్నాయి. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న మార్చిలో ఉన్న బడ్జెట్ సమావేశాలలో కీలక సూచనలు చేసే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు సంబంధించిన పెంపు కార్యక్రమానికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీలు, దానిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇలాంటి ఎన్నో మహోన్నతమైన పథకాలు ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆసరా పెన్షన్లను పెంచలేదు. ఈ ఆసరా పెన్షన్ల పైన ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్న వేళ ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆసరా పింఛన్లను విడుదల చేసి ఈ అన్ని నెలల ఆసరా పెన్షన్లు ఏ రోజున ఇస్తాయో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి నెల ఆసరా పెన్షన్లు మార్చి ఫస్ట్ వీక్లోనే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో, మే నెల ఆసరా పెన్షన్లు మే ఫస్ట్ వీక్లో, జూన్ నెల ఆసరా పెన్షన్లు జూన్ ఫస్ట్ వీక్లో ఇవ్వాలన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంకి ప్రజలందరి డిమాండ్ కూడా. కొంతమంది మాత్రం బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. కారణం ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా బ్యాంకుల్లో జమ చేస్తే యథార్థంగా అనగా సమయానుసారంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని తెలుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.